నమస్కారం అండి. నేను హకీం అబ్దుల్ జబ్బార్ అల్ షిఫా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్. నేను ఉండేది తెలంగాణ సికింద్రాబాద్ చిల్కలోడ యూన్ గ్యాస్ ఆపోజిట్ మా హెల్త్ సెంటర్ ఉన్నది అల్ షిఫా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ పేరుతో. లికోమా అంటే మన కౌ గడ్డలు నా చర్బీకే ఘాటి లికోమా. ఈ లికోమా చాలామంది పే పైన కానీ ఫేస్ పైన కానీ చేతుల పైన బాడీలో ఎన్నో జగాల లికోమా అది కంటెంట్ అవుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. ఆ లికోమా అయితే తర్వాత రంగా ఏమవుతుంది, మీకు కొన్ని రోజుల తర్వాత 1 year 2 years 4 years తర్వాత పెద్దగా అవుతూ ఉంటాయి అవి పైన లికోమా గడ్డలు. ఆ పెద్దగా అయ్యి ఏమవుతుంది అంటే తర్వాత క్యాన్సర్లో అవి కంటెంట్ అయిపోతుంది, క్యాన్సర్ గడ్డల్లాగా అయిపోతుంది. అది బాడీలో ఎన్నో జాగాలు ఉంటాయి లికోమా. పేగుల పైన రావచ్చు, అల్సర్ లాగా, ఆర్ మీకు ఏ ఆర్గన్ రావచ్చు. అది లికోమా పైన వస్తే, మసల్స్ పైన వస్తే మీ బాడీ పైన వాపడతాయి, కనిపిస్తాయి అవి లికోమా గడ్డలు. ఏడనా బాడీలో ఏడనా ఫేస్కి వస్తాయి, ఈ కింద వస్తాయి. ఆ గొంతు పైన వస్తే, ఈ గొంతు పైన వస్తే, ఈడ వస్తే దానికి ఏమంటారు, థైరాయిడ్ గడ్డలు అంటారు. ఆ థైరాయిడ్ సంబంధించిన గడ్డలు అంటారు. ఏ గడ్డలు కానీ ప్రతి లికోమా పేరు వేరే ఉన్నాయి. పేగుల మీద వస్తే లోపల వస్తే ఒక పేరు ఉన్నది, అదొక కంటెంట్ అయిపోతుంది, అది ఒక డిసీజ్ అయిపోతుంది. మన టాన్సిల్స్ పైన వస్తే, గొంతు పైన వస్తే ఆ థైరాయిడ్ లాగా వచ్చేస్తుంది, అది థైరాయిడ్ గడ్డలు అంటారు. తర్వాత వచ్చేసి మీకు బాడీలో ఏదైనా ఉంటే, ఇంకా కడుపు పైన ఉంటే, కడుపు లోపల ఉంటే అదేమంటారు, క్యాన్సర్ గడ్డలు అంటారు, క్యాన్సర్ లాగా అయిపోతుంది. ఆ గర్భసంచిలో ఉంటే మళ్ళా బబుల్స్ కానీ ఇవన్నీ ఎన్నో ఎందుకంటే ఇవన్నీ కంటెంట్ వేరే అయిపోతుంది. అది ఏమవుతుంది, అది డిసీజ్ వేరే అయిపోతుంది. ఎన్నో దానిలాగా దేవుడు మనకు మూలికలు అందించాడు. ఏ రోగం ఇవ్వకముందుకు దేవుడు మనకు ఇవి మూలికలు అందించాడు. ఇది గొప్ప మూలిక. ఇది కంచనాలు. ఈ కంచనాలు ఎట్లా ఉన్నది అంటే, ఆకు చూస్తుంటే మీరు మన బటర్ఫ్లై ఉంటుంది, గుండె ఎట్లా ఉంటుంది, అది ఇట్లా బటర్ఫ్లై ఆకు ఉంటుంది. ఈ కంచనాలు మీకు అడవిలలో కానీ, రోడ్ల మీద కానీ, గార్డెన్స్లలో కానీ ఇది చాలామంది గవర్నమెంట్ పెడుతుంది. ఇది చాలా దానికి ఉపాయాలు ఉన్నాయి. ఆ ఉపాయాలు మనం ఇట్లా యూజ్ చేసుకోవాలా. కంచనాలు మనకు మీకు చేస్తే ఇవన్నీ పూలు అయితే ఇట్లా దానికి దేవుని ద్వారా పల్లీలు అవుతాయి. ఇట్లా కంచనాలు గోగులకి ఈ కంచనాలను మీరు తీసుకొచ్చి ఇది మొత్తం ఇట్లనే వేసుకోవాలి. మంచిగా ఇంత తీసుకొని 1 లీటర్ నీళ్ళు వేసి మంచిగా 1 గంట సేపు మరిగించినాక, ఆ సగం నీళ్ళైనాక మీరు ఒడిపోసుకొని డైలీ పొద్దున, ఉదయం ఆర్ నైట్లో తినక ముందు తీసుకోవాలండి. 2 times ఇట్లనే వేసుకోవాలా. 1 hour బిఫోర్ తీసుకుంటా ఉంటే దేవుని దయాల మీకు చాలా బాడీలో మొత్తం లికోమా అయినాయి, ఆ గడ్డలైనాయి, ఆ ఫ్యాట్ గడ్డలైనాయి కరిగి ఏమంటారా మషి మాడం అయిపోతుంది. మొత్తం మంచిగా సాఫ్ అయిపోతుంది, బాడీ మొత్తం క్యూర్ఫై అయిపోతుంది. ఏ కొనాల ఏ మూలాల ఉన్నవి అది సాఫ్ అయిపోతుంది. ఆ లికోమా గడ్డలు కరిగేస్తుంది. ఇంకోటి వచ్చేసి మీరు ఇంకా మీకు చెట్టు దొరకలే, చెట్టు మీకు తెలియదు అంటే మీకు ఇంకోటి చెప్తా. కంచనాల్ గోగుల్ మనీ ప్రతి కంపెనీ చేస్తారు, మేము చేస్తాం. వచ్చేసి కంచనాల్ గోగుల్ పతంజలిలో చేస్తారు, హందర్దోలు చేస్తారు, బైద్యనాథ్లో చేస్తారు, చాలామంది చేస్తారు. ప్రతి కంపెనీ ఈ కంచనాల్ గోగుల్ పేరుతోని ఈ గోళీలు అవుతాయి. గోళీలు వేసుకోవాలా. మీరు ఎట్లా వేసుకోవాలంటే, తిన్న తర్వాత గోరి వచ్చే నీళ్ళతో 2 గోళీలు వేసుకోవాలా. 2 times పొద్దున, సాయంత్రం, నైట్లో వేసుకోవాలా. 2 times మీరు తీసుకుంటా ఉంటే ఇంత బాడీలో లికోమాలు ఉన్నవి అది క్యూర్ఫై అయిపోతుంది. నమస్తే, నమస్కారం.
నేను హకీమ్ అబ్దుల్ జబ్బార్ అల్ షిఫా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్,